కాదు ఇంటికాడ చెప్పాలి ఫస్ట్ చెప్పాడు మామ చేతి పట్టుకోవట్లే అందుకే మా ఊరే గుండెలు బాల్ గుర్తుకు ఓటేయండి, నన్ను సర్పంచ్గా గెలిపించండి, మీరు దయచేసి ఓటేసి గెలిపించండి, మీ దయ అమ్మ నాకు ఓటేసి గెలిపించండి, బాల్ గుర్తుకు ఓటేయండి, నన్ను గెలిపించండి, మీ దయ తల్లి అమ్మ బాల్ ఓటేసి గెలిపించండి, మమ్మల్ని సర్పంచ్గా గెలిపించండి, మీ దయ తల్లి సర్పంచ్గా గెలిపించండి. ఇట్రా అమ్మ నా గుర్తు బాల్ గుర్తుకు ఓటేసి గెలిపించండి, మీ దయ నన్ను సర్పంచ్గా గెలిపించండి, మీ అందరూ నమస్కారం. అదే అమ్మ నాది బాలు గుర్తుకు ఓటేసి నన్ను సర్పంచ్గా గెలిపించండి తల్లి, మీ దయ నన్ను గెలిపించండి, మీరు చెప్పిన పనులు చేస్తా, మీ దయ. అమ్మ బాలు గుర్తుకు ఓటేసి నన్ను గెలిపించండి, మీ దయ తల్లి. బిల్లు పడద్దా పేరు బాలు గుర్తుకు గెలిపించాలని మేము కోరుకుంటున్నా. దయచేసి నేను గెలిపిస్తాం కంపల్సరిగా, మా మొత్తం మద్దతు నీకే ఉంటుంది. ఓకే సర్పంచ్గా బరిలో నిలబడ్డా, కానీ ఈరోజు నాకు ఈ ప్రజలు ఓటేసి గెలిపిస్తారని నమ్మకం నాకు ఉన్నది కాబట్టి నేను ప్రజలలో అనుకూలంగా ఉన్నా, ప్రజలకు సేవ చేయాలన్న ఉద్దేశంతో నేను కష్టపడి ఎక్కడి నిధులను తెచ్చి అభివృద్ధి చేయగలుగుతా. ఇంతకుముందు కూడా నేను ఒక సర్పంచ్ ఎంపీటీసీగా నిలబడి మరి ఊరి అభివృద్ధి కూడా నేను పాల్గొన్నా. ఆ రోజు చంద్రశేఖర్ రెడ్డి కూడా ఉన్నప్పుడు కూడా ఊరి సీసీ రోడ్లు కానీ మోర్లు కానీ ప్రతి విషయంలో కట్టుబడి నేను నిలబడి మరి అభివృద్ధి చేయడం జరిగింది. ఇంకా అంతకంటే అవకాశం ఇస్తే నా ప్రజలు తిమ్మాపూర్ ప్రజలు నాకు ఈ అవకాశం ఇస్తే ఇంకా పెద్దగా నేను అభివృద్ధి చేసి ప్రజలకు సేవ చేస్తానని అనుకుంటున్నా. కాబట్టి దయచేసి నా ప్రజలారా, తిమ్మాపూర్ గ్రామస్తులారా, నాకు ఈరోజు ఘనంగా ఓటేసి నాది బాలు గుర్తు వచ్చింది కాబట్టి బాలు గుర్తు ఓటేసి నన్ను ఘనంగా గెలిపించాలని కోరుకుంటూ మీ అందరికీ నమస్కరించి మొక్కుతున్నాను. సీరియల్ నంబర్ సీరియల్ నంబరు 4వ నంబరు బాలు గుర్తు నంబరు నాకు రావడం జరిగింది. నాకు సంతోషంగా గెలిపించి నా ప్రజలు తిమ్మాపూర్ ప్రజలకి నేను ఎంతో సేవ చేస్తానని కోరుకుంటున్నాను.